యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక మాట చెప్దాం అనుకున్నాను మీరు. అంటే ఈరోజు ఒక స్పెషల్ డే. అంటే అందరికీ బయట లోకరీతిగా చూసుకున్నాం, నిజమే ఈరోజు ఒక స్పెషల్ ప్రేమికుల రోజు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. యాక్చువల్లీ ఇది అందరూ అంటారు ఈరోజు మనం జరుపుకోదు, నిజమే జరుపుకోదు. ఈరోజు నిజమైన ప్రేమ ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ లోకంలో మనం చూసుకుంటాం, అందరు ఏదో ఒకటి ఆశపడి ఏదో ఒకటి కోరుకొని ప్రేమిస్తున్నారు తప్ప స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ లేదు. ఇక్కడ లేదు. నేను చూస్తుంటే ఒకసారి అంటే నేను కూడా లోకంలో కొన్ని ప్రేమలు చేశాను, చూశాను, అనుభవించాను, వచ్చాను. నాకు ఎక్కడ ట్రూలీ ప్రేమ అని కనబడలేదు, నిజమైన ప్రేమ కనబడలేదు. ఈరోజు నేను చెప్తున్నాను కదా, నిజమైన ప్రేమ ఎక్కడ కనబడంటే నా దేవుళ్ళనే కనబడదు. నిజంగా నా దేవుని. నేను ఒక వాక్యం చెప్తాను మీకు. ఇర్మియా 31:3. ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో యవనస్తులు ఒక కోరిక ఉన్నంత వరకే ప్రేమ, ఒకటి అవసరం పోతే ఆ ప్రేమ పోతుంది. ఈవెన్ లవర్స్ల మధ్య అయినా సరే చూస్తున్నారు కదా, ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోతున్నారు. ఎందుకు అంత ముందుకు చేసుకున్న అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాక ఆ ప్రేమ తొలగిపోతుంది? గమనించిన ప్రీతి, ఒకరికి డబ్బు మీద ప్రేమ, ఒకరికి ఆస్తుల మీద ప్రేమ, ఒకరికి నానా విధమైన ప్రేమలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రేమ. కానీ ఎప్పుడైతే ఆ కోరిక తీరిపోతుందో ఆ ప్రేమ కూడా వెళ్ళిపోతుంది. కానీ నా దేవుని ప్రేమ ఏ ప్రేమ అంటే తను చనిపోయి తన ప్రాణము పెట్టి నిన్ను నన్ను మనందరినీ రక్షించుకున్న ప్రేమ. ఆ కలవరి ప్రేమ తెలుసా? ఆ ప్రేమను ఒక్కసారి తెలుసుకోండి. నిజంగా ఆ ప్రేమను తెలుసుకుంటే ఈ లోక ప్రేమ మీకు నథింగ్ అనిపిస్తుంది. అవును, ఉంటాయి ప్రేమలు, చూసుకుంటే తల్లి ప్రేమ ఉంది, రక్త సంబంధం ప్రేమ, కానీ వాటన్నిటికన్నా మించిన ప్రేమ నా ప్రభు ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమను బట్టి నేను ఇక్కడ మీ మధ్య నిల్చున్నాను ఈరోజు.